రాజధాని రైతుల పోరాటానికి ఫలితం లభించబోతోంది. రాజధాని కోసం 1631 రోజులు పోరాటం, ఎన్నో కేసులు, లాఠీ దెబ్బలు, కోర్టులు, అవమానాలు. ఇవే రాజధానికి భూములిచ్చిన రైతుల పరిస్థితి. ఏ రైతును కదిలించినా ఒక్కో గాథ. బంగారం పండే మా భూములిచ్చింది రాజధాని అమరావతి నిర్మాణం కోసం మాత్రమే అంటూ 29 గ్రామాల ప్రజలు ఉద్యమం చేశారు. గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరించారు, తట్టుకొని నిలబడ్డారు. ఫైనల్ గా అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి రావాలంటూ రైతులకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. రాజధాని రైతుల త్యాగం కారణంగానే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేసుకోబోతున్నారు. అమరావతి పునఃప్రారంభ సభను ఒక పండుగలా చేస్తోంది కూటమి ప్రభుత్వం. అయితే ఈ ఉద్యమంలో తుళ్లూరు రైతులు కీలకంగా నిలిచారు. గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారో మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరంటే చెప్పలేకపోవచ్చు, కానీ అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన వాళ్ళు ఎవరంటే చాలామందిని చూపించగలం. అలాంటి వారిలో తుళ్లూరు ప్రజలు కూడా ఉన్నారు. అంటే ఒకటి కాదు, రెండు కాదు, లాఠీ దెబ్బలు తిన్నారు, రోడ్లపైన కూర్చున్నారు, కేసులు పెట్టించుకున్నారు. అలా అనేక రూపాయలు ఇబ్బందులు పడ్డారు. కేవలం వాళ్ళ ఆకాంక్ష అంతా అమరావతి నిర్మాణం జరగాలి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలని. అంటే కేవలం ఒక గ్రామానికి కాదు, 29 గ్రామాలు, దాదాపు 1631 రోజుల పాటు నిర్విరామంగా అనేక ఇబ్బందులు పడి దీక్ష చేశారు. ఇప్పుడు అదే అమరావతి నిర్మాణానికి పునర్నిర్మాణం జరగబోతుంది. ప్రధాని చేతుల మీదుగా మే 2న మరోసారి ఒక శుభసూచకం జరగబోతుంది. ఇక్కడ తుళ్లూరు ప్రజలు ఉన్నారు, వాళ్ళని అడిగి ఆ రోజు గాథల నుంచి ఇప్పుడున్న ఒక విజయగాథలా భావిస్తున్న ఇప్పటి వరకు అనేక అంశాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఈరోజు ప్రధాని చేతుల మీదుగా పునః నిర్మాణం కోసం జరుగుతుంది, ఏమనిపిస్తుంది? గతంలో వారు వచ్చి వారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిపినప్పుడు అక్కడ ఎంతో పవిత్రమైనటువంటి మట్టిని, నీటిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఏంటి ఇలా ఇచ్చెళ్ళారు అనే ఒక మీమాంసలో అయితే పడ్డాము. కానీ తర్వాత తెలిసింది ఆ పవిత్రమైనటువంటి మట్టి నీరే ఈరోజు అమరావతి కాపాడుకోవడానికి కారణమైందని చెప్పి అదే భావిస్తున్నాము. అలాగే మేము కూడా ఈ 1631 రోజులుగా ఎన్నో కష్టాలు పడి పోలీసులు లాఠీ దెబ్బలే చూసాము, మా మీద అన్యాయంగా అక్రమంగా బరాయించినటువంటి కేసులనే చూసాము. ఇప్పటికీ కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. మరి మా బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందన్న ఆందోళనలో ఎట్లయినా సరే ఈ ప్రభుత్వాన్ని వదిలించేసుకొని మళ్ళీ ఒక కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకొని దాని ద్వారా అమరావతిని మనం కాపాడుకోవాలి అనే సంకల్పంతో మేము అన్ని రోజులుగా వెనకడుగు వేయకుండా దీక్షను చేపట్టడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రజల సహకారంతో కూటమి ప్రభుత్వం ఎన్నుకోగలిగాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మాకు జంగిల్ క్లీన్ చేసి మా యొక్క వార్షికోళ్లను మాకు అందించారు. అలాగే ఎన్నో హామీలు ఇచ్చారు, వాళ్ళు కూడా టెండర్లకు పిలుస్తున్నారు. దీని నేపథ్యంలోనే 2వ తారీఖున ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవం జరగనున్నది. కాబట్టి ఏ ఆశయంతో అయితే ఉన్నామో మళ్ళీ అదే ఆశతోటి వారు ఏదైనా హామీ ఇస్తారని చెప్పి మేమంతా ఎదురు చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికీ వారి కొన్ని నిధులు ఇక్కడ కేటాయించడం జరిగింది అమరావతి నిర్మాణానికి. అలాగే స్టీల్ ప్లాంట్ ఎక్కడికి అంటే ప్రైవేటీకరణకి వెళ్లకుండా ఇక్కడే ఉండేలాగా చేశారు, నిలబెట్టారు. అలాగే వారి ఇప్పుడు మేము కూడా కోరుకునేది ఒకటే, పార్లమెంటులో ఈ అమరావతి అంటే ప్రభుత్వాలు ఎప్పుడైనా మారొచ్చు, నెక్స్ట్ గవర్నమెంట్ ఏదో వస్తుందో తెలియదు. ఆ గవర్నమెంట్ రాగానే వాళ్ళ యొక్క ఆలోచనలకు తగ్గ నిర్ణయాలు తీసుకోకుండా కొనసాగించే విధంగా, అంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కొనసాగించే విధంగా ఈ అమరావతిని ఎవరు అంగుళం కూడా కదిలించే వీలు లేకుండా పార్లమెంట్లో ఒక చట్టభద్రత తీసుకొచ్చి మాకు మేలు చేయాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం. అమ్మ, ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణం జరుగుతుంది, అదొక ఇది. కానీ మీరు ఇంటింటికి వెళ్తున్నారు, బొట్టు పెడుతున్నారు, ఒక ఇన్విటేషన్ ఇస్తున్నారంటే మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే ఎంత ఆనందపడతారో అంత ఆనందం వస్తుంది. ఎందుకని? శుభకార్యం జరిగితే మా ఇంటి వరకే, మా ఇంట్లో వాళ్ళు, మా బంధువులు సంతోషిస్తారు. ఈ యొక్క పునర్నిర్మాణానికి విచ్చేసిన ప్రధానమంత్రి గారు ఇచ్చేస్తున్నారంటే మా ఆంధ్ర రాష్ట్రానికి మేము మా ఊరు పండగలా భావిస్తున్నాం. అందుకని ఇంటింటికి వెళ్ళి మరి, అంటే అందరికీ తెలుసు వస్తున్నారని, అందరూ వస్తారు, కానీ ఇంకా సంతోషంగా మేము వెళ్ళి వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఒక్కసారి 2014-15లో వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అప్పుడు భూములు ఇచ్చాం, నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మట్టి నీరు తీసుకురావడం జరిగింది, ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వాలు మారినాయి. అప్పుడు ఏమన్నారు, మారిన ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వమే అండగాస్తుంది అన్నారు. కానీ మరలా నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందంటే ప్రధానమంత్రి గారి యొక్క నిష్పక్షపాతం ఏమిటి అనేది రుజువు జరుగుతుంది.
కాబట్టి మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారు వచ్చి ఇక్కడ పునర్నిర్మాణానికి వారి చేతుల మీదుగా మరలా ముందుకు తీసుకెళ్ళడానికి పునఃప్రారంభానికి వస్తున్నందుకు కూడా మేము ఎంతో సంతోషిస్తున్నాం. కాబట్టి అభివృద్ధి పదంలో అమరావతి నిర్మాణానికి వారి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని మేము నమ్ముతున్నాం. అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చారు, కానీ ప్రభుత్వం మారిన తర్వాత 3 రాజధానులు. ఇక్కడ ఏమవుతుంది అమరావతి? అదే ఆందోళన వ్యక్తమైంది. అంటే చివరికి ఈ ఇచ్చిన భూములు సద్వినియోగం అవ్వాలి, అమరావతి నిర్మాణం జరగాలనేది చాలామంది ఒక ఉద్యమం చేశారు. ప్రత్యేకంగా ఇళ్లలో ఉండే మహిళలు, అంటే ఏ రోజున కూడా గడప దాటి బయటికి రాని మహిళలు రోడ్లెక్కారు, కేసులు పెట్టించుకున్నారు, లాఠీ దెబ్బలు తిన్నారు. అలాంటి వారిలో ఉన్నారు. అమ్మ, మీరు ఈ తుళ్ళూరులో కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కావచ్చు, ఆందోళన చేసినప్పుడు పోలీసుల లాఠీ దెబ్బలు, వాళ్ళ తన్నులు రుచి చూశారు. ఆ రోజు గుర్తు చేస్తే ఏమనిపిస్తుంది? మేమండి ధర్నాలు చేసేటప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు కొట్టిన దెబ్బలండి మేము బతికున్నంతకాలం జీవితంలో మేము మర్చిపోలేమండి. మమ్మల్ని ఏదో ఒక దొంగల్లాగా, ఒక హంతకుల్లాగా మమ్మల్ని చూశారండి వాళ్ళు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు అప్పుడు ఆయన చెప్పాడండి, రాజధాని ఎక్కడికి పోదు, ఎక్కడే ఉంటుంది, మేము మారమని చెప్పాడండి. నిజమే కావాల్సిన ఈయనంటే కొంచెం బాగా చేస్తారని చెప్పి ప్రజలందరూ ఓట్లు వేశారండి. ఓట్లు వేసి గెలిపించారు. గెలిపించిన తర్వాత ఆయన విశ్వరూపం ఏందో మాకు చూపించాడండి. ఒక సైకోని తీసుకొచ్చి, ఒక సైకోని మీరు ఎన్నుకున్నారు, ఈ సైకో నిజమేందో నేను చూపిస్తానని కావాలనే ఆయన కక్షపూర్వకమేనండి, కక్ష సాధింపుగా మమ్మల్ని హింస పెట్టి ఇళ్లలోంచి బయటికి రానికుండా ఇళ్ల ముందు కాపలా పోలీసుల్ని మేమేం చేసామండి, ఎక్కడికన్నా బయటకు పోతుంటే మా ఆధార్ కార్డులు అడిగేవాళ్ళండి. మా ఊళ్ళో మేము భూములు ఇచ్చి మేము వాళ్ళకి ఆధార్ కార్డులు చూపించడం ఏంటండి? ఇది ఎక్కడన్నా అసలు ఎక్కడా లేదండి. ఇంత నరకము మేము పడ్డ బాధలు ఎక్కడా. మేము ఉద్యమాలు అంతకుముందు చాలామంది ఉద్యమాలు చేశారు, కానీ ఇలాగ 5 సంవత్సరాలు ఉద్యమాలు ఎవరూ చేయలేదండి. మేము భూములు ఇచ్చి మా బిడ్డల భవిష్యత్తు కోసం, మా భవిష్యత్తు ఏమైపోయిద్దా, మా బిడ్డల భవిష్యత్తు ఏమైపోయిద్దా, ముందు మా తాతల తరాల భూములండి మావి మేము ఇచ్చాము. ఇచ్చి ఈయన బాగానే చేస్తాడనుకుంటే ఈయన ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది అసలు చేయలేదు. ఎక్కడ రాజధాని అభివృద్ధి అనేదే లేదండి. అభివృద్ధి అనేది చెయ్యకపోగా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని కొట్టి నీచంగానండి కొట్టారా మిమ్మల్ని? నీచంగా అసలు జుట్టు పట్టుకొని ఈడిసి నడు రోడ్డు మీద జైలు బరో కార్యక్రమానికి గుంటూరు వెళ్తానండి, బ్లేడ్తో చేతులు కోసారండి. నన్ను కోసి హైకోర్టు కాడికి వెళ్తుంటే డొక్కలో బూటుకాలతో తన్నారండి. ఎన్ని బాధలండి మేము పడింది, ఏ రకంగా తన్నులు తిన్నాం వాళ్ళ చేతుల్లో మేము. మీరు చూస్తుంటేనే ఆ రోజు గుర్తు చేసుకుంటే కళ్ళలో కన్నీళ్ళు వస్తున్నాయి. అంటే మీ భూములు ఇచ్చి ఒక రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చిన తర్వాత ఇంత బాధ ఎవరికి వచ్చి ఉండదేమో. మేము భూములు ఇచ్చాం కానీ ఎంత నరకం అసలు పడతామని ఆ రోజు తెలిస్తే అసలు ఎవరు ఇవ్వరండి. మేము ముందు వచ్చిన ప్రభుత్వం ఇలా చేస్తుంది, ఇలా నరకం పడాలని తెలిస్తే మటుకి ఎవరు భూములు ఇవ్వరు. ఒక ఆడాళ్ళని కూడా చూడలేదండి. పోయినసారి ఎమ్మెల్యేగా ఉండవల్లి శ్రీదేవి కూడా మా బాధలు చెప్పుకోవటానికి పోతే ఆమె కూడా ఒక లేడీ అని కూడా మమ్మల్ని ఆడాళ్ళు పాపమని కొంచెం కనికరం కూడా లేదండి. ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె మాట్లాడింది, ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె కేసులు పెట్టించింది మా మీద. ఇవాళ మాకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోతున్నామండి. మా గుడ్ల మీద చేసుకుని మా బిడ్డలకు మేమున్నామన్న భరోసా. అసలు అప్పుడైతేనండి బిడ్డలు ఎవరో, తల్లులు ఎవరో, తండ్రులు ఎవరో కూడా తెలిసే పరిస్థితుల్లో లేదండి. మేము శిబిరాల్లో కూర్చుంటే మా పిల్లలు ఎక్కడో కనీసం మా మీద కేసులు పెట్టి మమ్మల్ని కొడుతుంటే ఎందుకు కొడుతున్నారు మా వాళ్ళని అడగటానికి వస్తే మా పిల్లల మీద కేసులండి. కనీసం మా పిల్లలు ఎక్కడికి బయటకు వెళ్ళటానికి కూడా అవకాశం లేకుండా చేశారండి. అప్పుడు ఆయాల రోజున మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధ, కనీసం ఎవరికి చెప్పుకోలేక మాలో మేము నరకం అనగత శిబిరాల్లోంచి ఇంటికి వెళితే కనీసం ప్లేట్లో భోజనం పెట్టుకుంటే తినలేని పరిస్థితి అండి మాది. మేము చెప్పుకోలేని వర్ణాతీతం బాధలన్నీ పడ్డామండి మేము. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది మా బతుకులు. అంటే ఎప్పుడు కూడా గడప దాటి బయటికి రాని మహిళలు అంటే ఉద్యమం చేయాలి అంటే ఇచ్చిన భూములు సద్వినియోగం కావట్లేదు, 3 రాజధానులు అంటున్నారు, ఏమవుతుందో తెలియదు. కానీ బయటకు వచ్చి ఉద్యమం చేయాలంటే ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితుల్లో కూడా మహిళలు వీధెక్కారు. అమ్మ, మీరు ఎప్పుడైనా అమరావతి దానికి సంబంధించి ఉద్యమం చేశారు, ఎప్పుడైనా అంతకుముందు రోడ్డు ఎక్కారా? జయ అమరావతి, జయ ఆంధ్రప్రదేశ్ అండి. మేమే కాదండి, ఈ ఉద్యమంలో కూర్చున్న మహిళలందరూ ఎవ్వరూ గడప దాటి బయటికి రాని మహిళలండి. మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం అయినా కానీ ఈ మా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కనీసం మా పొలం ఎక్కడుందో కూడా మాకు తెలియదు.
మా ఇంట్లో ఆడవాళ్ళు బయటికి రావాల్సిన పరిస్థితి లేదు. మేమందరం చిన్న సన్నకారు రైతులు అయినా కానీ మా వాళ్ళు వ్యవసాయానికి మా నాన్న మా వారు వీళ్ళందరూ వ్యవసాయానికి వాళ్ళే వెళ్ళేవాళ్ళు, కానీ మేము ఎప్పుడు ఏనాడు బయటికి రాలేదు. కానీ ఏనాడైతే ఈ ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయం తీసుకుందో ఆ రోజు మాకు కూడా ఒక సంకల్పం వచ్చింది. మా భర్తలు, మా తాతలు, మా తండ్రులు వీళ్ళందరూ కష్టపడి మేము సంపాదించుకొని తినక కలో గంజో చేసి కాయ కష్టం చేసి సంపాదించి కూడబెట్టుకున్న భూములు, వీళ్ళకలాగా అక్కడ ఇక్కడ ఆ భూములు ఈ భూములు కబ్జా చేసిన భూములు కాదు, మేము కష్టపడి సంపాదించుకున్న భూములు. రాజధాని కడతానంటే ఆ రోజు మేము భూములు ఇచ్చాం, రాష్ట్రం కోసం భూములు ఇచ్చాం, మా ఒక్క స్వప్రయోజనాల కోసం భూములు ఇవ్వలేదు, రాష్ట్రానికి భూములు ఇచ్చాం. ఉపయోగపడతాం, మేము అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం, ఎప్పటికీ నిరంతరం మీరు చేసిన త్యాగం నిలబడిద్ది అని చెప్పేసి ఆ రోజు చెప్తేనే మేము భూములు ఇచ్చాం. ఆ భూములు ఇచ్చిన ఇట్లా ఇస్తే మీకు ఇలా ఉపయోగపడుతుందని చెప్పిన దానికే మేము భూములు ఇచ్చాం. ఇలా చేశాడు ఈ ముఖ్యమంత్రి అని మేము ఆ రోజు ఎన్నో శిబిరాల్లో కూర్చున్నప్పుడు మేము ఒకటే జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తి ఒక మాట అనలేదు. అహింసాయుతంగా మేము చేసాం, కూర్చొని మేము ఒకటే చెప్పాము జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు తీసుకున్న నిర్ణయం తప్పు నిర్ణయం అండి, అభివృద్ధి చేయండి, రాష్ట్రాన్ని అభివృద్ధి ఫలాలు రాష్ట్రం అంతా చేయండి, పరిపాలన వికేంద్రీకరణ చేయటం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందదండి. ఏమీ తెలియని చదువుకోని వాళ్ళు కూడా, కనీసం మా రైతు కుటుంబాల్లో చాలామంది చదువుకోని వాళ్ళు అందరం బయటికి రాలేదు, మేము చదువుకోలేదు, మాకేమీ తెలియదు. అక్షరాలు కూడబలుక్కొని కడుపులో ఆ బాధతో మేము ఆ రోజు అక్షరాలు కూడబలుక్కొని మాట్లాడటానికి కూడా మాటలు రాలేదు మాకు. ఆ రోజు మాట్లాడటానికి కూడా మాటలు రాలేదు. కంటే కడివేడి నీళ్లు కార్చుకుంటూ మాట్లాడుకున్నాం మేము ఆ రోజుల్లో. మాకు మాట్లాడటం కూడా చేత కాలేదు. కానీ మా మీద ఎన్ని మా వేషధారణ దగ్గర నుంచి, మేము పెట్టుకునే కనీసం వేసుకునే మంగళసూత్రాల దగ్గర నుంచి మా మీద ఎన్ని అవహేళనలు చేశారో, ఎన్ని మాట్లాడారో, ఎన్ని చేశారో, కానీ అన్నిటికీ మేము సమాధానాలు ఇచ్చాము. ఆ శిబిరాల్లో నిలబడ్డాము, వాళ్ళు ఇచ్చిన దానికన్నిటికీ మేము సమాధానాలు ఇచ్చాము. ఆ సమాధానాలు ఇస్తూనే ఆ శిబిరాల్లో నిలబడి చివరి వరకు ఉద్యమం చేసి అమరావతిని సాధించుకున్నాం. ఇవాళ 1,00,000 కోట్లతో అభివృద్ధి పనులతో ప్రధానమంత్రి గారు మళ్ళీ పునఃప్రారంభం చేస్తున్నారు. ఈ 1,00,000 కోట్ల అభివృద్ధి పనులు అనేది రాష్ట్రానికి ఇది ఒక సంపద సృష్టిస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా. సంపద అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చూడండి. ఇదే సంపద రాష్ట్రానికి. 1,00,000 కోట్లతో నేను అమరావతి కట్టాలా అన్నాడు. ఆ 1,00,000 కోట్లతో అభివృద్ధి పనులతో ఇవాళ శంకుస్థాపన చేసి మీ మొహాను కొట్టినట్టుగా ఈ 1,00,000 కోట్ల అభివృద్ధితో రాష్ట్రం అభివృద్ధి చెందింది, అమరావతి అభివృద్ధి చెందింది, రాష్ట్ర ప్రజలు కూడా అభివృద్ధిలో భాగస్వాములు అయ్యి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అంటే ఆ రోజు ఉద్యమం జరిగేటప్పుడు మీ వెనక ఉండి ఎవరో నడిపిస్తున్నారు, ఏదో పార్టీ నడిపిస్తున్నారు, కానీ తొలి అడుగు వేసిన మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలా బయటకు వచ్చారు అసలు ఆ రోజు? జయ అమరావతి, బిల్డ్ అమరావతి అండి. మేము తొలి అడుగు ముందుకేసింది ఎందుకంటే ఆ రోజున బాబు గారు వచ్చి ఇక్కడ రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది మంది, ఈ రాష్ట్రానికి రాజధానికి భూములు ఇస్తే మీరు చిరస్థాయిగా మిగిలిపోతారు, భావితరాల భవిష్యత్తు అందరికీ బాగుంటుంది, ఒక రాష్ట్ర బిడ్డలుగా మీరు ఇచ్చిన భూమిని అందరికీ సార్థకతం అయింది, మీరు ఇవ్వండి, ఇచ్చిన తర్వాతనే అందరికీ బాగుంటుందని చెప్పి ఆయన నచ్చజెప్పాడండి. మాకు నచ్చజెప్పిన తర్వాత మోడీ గారు కూడా వస్తున్నారని చెప్పారు. ఇంకా పెద్ద ఆయనే వచ్చి మనకు నిర్మాణం చేస్తున్నప్పుడు ఇంకా మనకి ఇంకా ఎదురేముందిలే, పోనీలే అందరు రాష్ట్రమే బాగుండాలని కోరుకున్నాం. మరి ఆ రోజున మరి 2014లో వచ్చింది, అందరం సంతోషంగానే 3 సంవత్సరాల్లోనే అన్నీ చూపించారు, హైకోర్టు అసెంబ్లీ మొత్తం కట్టి చూపించారు. మరి ఎంతమందో ఆయన మీద కూడా కేసులు పెట్టారు, బాబు గారి మీద కూడా కట్టనీయకుండా ఇవన్నీ చేసినా కూడా ఎదురు తిరిగి చక్కగా చేశాడు. చేసిన దాన్ని వచ్చి ఆయన మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసినాడు కూడా చక్కగా మట్టి నీరు తీసుకొచ్చినా కూడా ఆ నీరు ఆ మట్టే మాకు ఇవాళ ఒక సంకల్ప బలం లాగా మళ్ళీ శంకుస్థాపనకి ఇదయింది. కానీ 2019లో వచ్చి ఏం చేశాడండి, ప్రజల్ని అన్యాయం చేశాడు. 1,00,000 కోట్లు పెట్టి రాజధాని కట్టాలా అన్నాడు. 1,00,000 కోట్లు మీరు దోసుకోవడానికి అయితే కావాలి కదండి. మరి మీ ఇద్దరు బిడ్డలు బతకడం కోసం 1,00,000 కోట్లు దోసుకున్నారు. మరి ప్రజలు ఒక రాష్ట్ర బిడ్డలు మొత్తం బతకాలంటే 1,00,000 కోట్లు కావాలి కదా. మేము అడిగింది ఏమీ లేదు, ఒక రాష్ట్రానికి అభివృద్ధి చూపించండి, మేమిచ్చింది మా పిల్లలతో పాటు వాళ్ళ పిల్లలు కూడా బతకాలి, అందరూ రాష్ట్రంలో బాగుండాలనే కోరుకున్నాం. కానీ మరి అసెంబ్లీకి వెళ్తుంటే కొట్టారు, దుర్గాదేవి గుడికి వెళ్తుంటే కొట్టారు, గవర్నర్ గారు సంతకం పెట్టారని నేను బయటకు వచ్చినందుకు నా మీద కేసు పెట్టారు. మరి ఉండవల్లి శ్రీదేవి గారు కనపడలేదని వెళ్ళినందుకు ఉండవల్లి శ్రీదేవి మా మీద కేసు పెట్టింది. మరి నాకు 60 సంవత్సరాలండి. మరి నేను 5 సంవత్సరాలు కూడా నేను ప్రతిరోజు నేను ధర్నాకి వెళ్ళాను, ఏ టైంలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళాను. 2 సంవత్సరాలన్నర నా భర్త కూడా నా వెనకిడితే నడిచాడు.
ఈ మాటలు విని ఇది రాదు అని చెప్పి మా ఆయన మనస్తాపడి చచ్చిపోయాడండి మందు దాగి. కానీ నేను ఉద్యమం ఆపల. నా పిల్లలు బతకాలి, నేను ఇచ్చింది 2 ఎకరాలు, నా పిల్లలు ఏమైపోవాలి? నా భర్త పోయాడు, దేవుడు తీసుకెళ్ళాడు. కానీ ఇట్లాంటి దుర్మార్గుడు వచ్చినాకనే జనము 200 మంది పైగా అంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా? ఆత్మహత్య చేసుకున్నాడండి. ఇది ఇచ్చింది 102 ఎకరాలు ఇచ్చేసాము. ఇచ్చిన తర్వాత ఇంకా ఇన్నాళ్ళు కూర్చున్నాము, ఇంకేమైపోతాము మనము, ఇంకా మరి పిల్లల మీద దాని పడాల్సింది చెప్పి మొందాయి చనిపోయాడండి ఆయన. కానీ నేను ఆ రోజు నుంచి కూడా నేను ఉద్యమం ఆపలేదు, ఉద్యమానికి వచ్చాను. నా పిల్లలు ఎలా బతకాలని చెప్పి నేను ఆలోచించుకొని డైలీ ఉద్యమానికి వచ్చాను. పాదయాత్రకి 45 రోజులు నా భర్త నాయన కీర్తి నడిచాడు. మేము ఒక్కరోజు కూడా ఇంటికి రాలేదు. 45 రోజులు చేసే ఇంటికి వచ్చాం. మళ్ళీ ఇటు వెళ్ళాం, 40 రోజులు నడిచాను. కానీ నేను ఎప్పుడు కూడా బాధపడలేదు నా భర్త పోయాడు అని. కానీ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి, నా పిల్లలతో పాటు వాళ్ళు బాగుండాలని 2 ఎకరాల కోసం మేము ఇచ్చి గవర్నమెంట్కి ఇచ్చామని ఇంత సన్నాసోడు వస్తాడని మేము ఎప్పుడు బాధపడలేదండి. మేము ఈ గ్రామాల వాళ్ళం 29 గ్రామాల్లో మేము ఎప్పుడు కూడా ఇబ్బందుల పాల్పోయింది లేదు, మాకు అంతా బాగానే ఉంది. కానీ బాబు గారు వచ్చి అడగంగానే ఇచ్చేసాం. దేనికి ఇచ్చాము? ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఇచ్చాము. కానీ మమ్మల్ని ఎంత విధ్వంసం చేశారో, మమ్మల్ని సర్వనాశనం చేసి మమ్మల్ని కొట్టి మేము కట్టుకునే గుడ్డలతో సహా ఎంచారండి మమ్మల్ని. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వాళ్ళ మాకు అభివృద్ధి చేయడానికే వచ్చాడండి. ఇప్పుడు అప్పుడు కేసులు ఏమైనా ఉన్నాయి, ఇప్పుడు ఇంకా కొనసాగుతున్నాయి కేసులు? బాబు గారు వచ్చిన తర్వాత అంతా 2 నెలల కిందట తీసేశారండి మాకు. మరి ఆయనకి ధన్యవాదాలు చెప్పాలండి బాబు గారికి. నేను అడిగాను, ఇక్కడ సిఆర్డి ఆఫీసు కొత్తగా నిర్మాణం చేయబోతుంటే నా మీద 4 కేసులు ఉండేయండి, నేనేం తిరగలుగుతానంటే అమ్మ 2 నెలలు ఓపిక బట్టి తీసేస్తామని చెప్పాడు. కానీ అదే మాట ప్రకారంగా నేను ఏనాడు కూడా బాధపడకుండా కోర్టుకు వెళ్ళేదానండి రోజు. కానీ ఈ కూటమి ప్రభుత్వానికి నమస్కారాలండి. మోడీ గారు చక్కగా పరిపాలన చేయాలి, మా రాష్ట్రం బాగుండాలి, మా రాష్ట్ర పిల్లలు బాగుండాలి, మాతో పాటు అందరూ 29 గ్రామాలతో రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. జై అమరావతి. అంటే ప్రతి పురుషుడి విజయం వెనక ఆడవాళ్ళు ఉంటారంటారు, కానీ ఈ అమరావతి ఉద్యమంలో స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు. ఇప్పుడు ఈ రోజున మీ కళ సాకారం అవుతుంది, పునర్నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారు. ఏమనిపిస్తుంది? ఎంత ఆనందంగా ఉంది? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ ఉంది. చాలా సంతోషంగా ఉందండి. ఎప్పుడైతే 2014 నుంచి 2019 దాకా ఇక్కడ ఎన్ని కేసులు పెట్టినా సరే ప్రత్యర్థి పార్టీ వారు మరి అవన్నీ అధిగమించి మరి గ్రీన్ ఫీల్డ్ రాజధాని అని చెప్పి గ్రీన్ ఫీల్డ్లో కూడా కేసులు వేసిన తర్వాత అవన్నీ విజయం సాధించిన తర్వాత పనులన్నీ మొదలుపెట్టి ఇక్కడ అమరావతి నిర్మాణం ఎప్పుడైతే సాగుతుందో మేము చాలా సంతోషించామండి. మాతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుంటారని చెప్పి. కానీ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి 3 రాజధానులు అని చెప్పి అమరావతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకొని ఇప్పుడు ఎలాగ నిర్మాణం జరుగుద్దని ఒక ఆశ ఉందా మీకు? పునర్నిర్మాణానికి మళ్ళీ చేస్తున్నారు. ఇప్పుడు చాలా ఆశ ఉందండి. ఎందుకంటే దాదాపు 64,000 కోట్ల రూపాయలతో టెండర్లు కూడా పిలుచున్నారండి. దాదాపు 35,000 కోట్ల రూపాయలు మరి ప్రపంచ బ్యాంకు నుంచి కానీ హడ్కో నుంచి కానీ మరి వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చి కేవలం అమరావతి నిర్మాణం కోసం ఆ డబ్బులన్నీ పక్కన పెట్టి ఉన్నారండి. మరి భవిష్యత్తులో ఈ డబ్బులన్నీ కూడా అమరావతి మీద వచ్చే ఆదాయంతోనే మరి అప్పు తీరుస్తారండి. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాం. ఇది బడ్జెట్తో సంబంధం లేదండి ఈ అప్పు విషయం మాత్రం. అట్లాగే రేపు వచ్చే ప్రధానమంత్రి గారు కూడా 2వ తారీఖు కూడా మరి ఆ సభలో కూడా మరి గతంలో మట్టి నీరు ఇచ్చి ఎట్లయితే రాజ్యాంగం బద్ధంగా మాకు ధైర్యం చేకూర్చారో మరి భవిష్యత్తులో రేపు కూడా వచ్చి ఏకైక రాజధానిగా భవిష్యత్తులో ఏ ముఖ్యమంత్రి ఇచ్చినా కానీ అమరావతిని కదల్చలేని విధంగా ఒక తీర్మానం చేసి మా ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంతోషం కలిగించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు గతంలో చూస్తే అమరావతి గత 5 ఏళ్లలోన అనేక తప్పులు పదవులు అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పుడు చూస్తుంటే రూపురేఖలు మారినాయి. ఎలాగనిపిస్తుంది ఆ తేడా మీకు? అసలు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నక్కలోకానికి నాగలోకానికి తేడా అంటే, ఎందుకంటే గత 5 సంవత్సరాలు అసలు పట్టించుకోక ఆయన ఏమన్నాడంటే 3 రాజధానులు అనేసి అన్నాడు. ఇక్కడ వైజాగ్, అమరావతి, కర్నూలు అన్నాడు. ఒకటి కూడా డెవలప్ చేయలేదు. అటు అమరావతిని అసలు పట్టించుకోకుండా ఆయన నోటమ్మట ఉచ్చారణ కూడా రాలేదండి. అమరావతి అన్నది రావడానికి కూడా ఇష్టపడలేదు. అలాంటిది వైజాగ్ అని అన్నాడు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది వైజాగ్ అన్నాడు. ఈవెన్ వైజాగ్ని ఏ రకంగా డెవలప్ చేశాడంటే ఏ రకంగా ఏమీ డెవలప్ చేయలేదు. ఏం చేశాడు? అంత గంజాయిని అనేది రాష్ట్రం మొత్తాన్నే స్థాపించాడు. గంజాయి విద్యార్థులకి అందరికీ గంజాయి అలవాటు చేశాడు, మొత్తం మందులను అలవాటు చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే క్రూరత్వం అనేది ఇది చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
గెలవటంతో ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ అనేది చేశారండి. వాళ్ళు వచ్చినప్పుడు అసలు ఒక అడవిలాగా ఉండేది. అసలు ఇక్కడ పాములు, అడవి పందులు ఇలా చాలా రకాలుగా భయం వేసేది ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఏ ఊరు నుంచి చూసినా అవన్నీ క్వార్టర్స్ అనేది కనపడుతున్నాయి. అభివృద్ధి అంటే ఇలా ఉండిద్దండి. అభివృద్ధి వికేంద్రీకరణతో ఆయన ఏదో అభివృద్ధి జరిగిద్ది అని అనేసి అన్నాడు. అభివృద్ధి వికేంద్రీకరణ కాదండి, పరిపాలన వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ఇవాళ అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. ప్రతి రాష్ట్రంలో మొత్తం మీద ఇప్పుడు వైజాగ్ అనేది ఐటీగా అభివృద్ధి చెందుతుంది. అట్లాగే ఉత్తర రాయలసీమలో కూడా ఎన్నో కారిడార్స్ వస్తున్నాయి. ఐటీ కారిడార్స్, చెన్నై బెంగళూరు ఐటీ కారిడార్స్, ఇలా కారిడార్స్ వస్తున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇలా జరగాలి. అంతేగాని ఆయన ఏమన్నాడు, పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నాడు. ఒక్కటి ఏది అభివృద్ధి అనేది జరగలేదు. సో దాన్ని బట్టే తెలుస్తుందండి మనకి అభివృద్ధి అనేది ఎట్లా జరుగుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వల్ల ఎన్నో ఇండస్ట్రీస్ రాష్ట్రం మొత్తం వస్తున్నాయి. కేవలం అమరావతిలోనే కాదు, రాష్ట్రం మొత్తం వస్తున్నాయండి. ఇది అంటే మనకి ఒక తుళ్ళూరే కాదు, 29 గ్రామాల్లో ఎవరిని కదిలించినా ఒక కన్నీటి గాథ కనిపిస్తుంది. ఇప్పుడు పునర్నిర్మాణంకి ఏదైతే మళ్ళీ ఒక ఆరంభం జరుగుతుందో దీని పట్ల అంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది సంపూర్ణం కావాలి అంటే ఆనాడు ఏదైతే జరిగిందో దానికి కొనసాగింపుగా పూర్తిగా అమరావతి నిర్మాణం జరగాలి. మరొకటి, ఏ ప్రభుత్వం వచ్చినా సరే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళేలా కాకుండా ఆ నిర్మాణం పూర్తిగా జరగాలనేది ప్రతి ఒక్కరు ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో గణేష్, బిగ్ టీవీ, తుళ్ళూరు నుంచి.